మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఇప్పుడు ప్రజెంట్ క్రైస్తవులుగా ఉన్న హిందువుల గురించి మీరేం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఒక సజెషన్, ఇప్పుడు ఫ్యూచర్లో కూడా క్రైస్తవ మతానికి చేరే వాళ్ళు ఉంటారు. ఒకటే ఒక మాట చెప్తాను, జస్ట్ మీరు స్పృహలోంచి బయటికి రండి. మీరు స్పృహలో ఉన్నారు, మీ పాస్ట్ చర్చికి వెళ్ళండి, చర్చికే వెళ్ళండి. పాస్ట్ ఏం చెప్తున్నాడు వినండి. వాడు చెప్పేది రక్తం కడిగాడు, రక్తాలతో కడిగితే పాపాలు పోయాయంట. నరకం పడేస్తాడు, నరకం. పుట్టడంలో పాపములు పుట్టావు, నీ బతుకు ఒక పాప బతుకు పాపి, నీకు బుద్ధి లేదు, నువ్వు గొర్రెవి, మన గొర్రెలు కాపరి యెహోవా గొర్రె. అసలు ఇవి ఏం లాజిక్, ఇది ఏం సిద్ధాంతాలు అనేది మీరందరూ కూడా స్పృహలోంచి బయటికి రండి. బైబిల్లో మంచి విషయాలు ఏమున్నాయి, అసలు తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏముంది అని చెప్పేసి ఆ బైబిల్ తీసుకుని మీ పాస్టర్ దగ్గరికి వెళ్ళి అడగండి. అడిగిన తర్వాత మీ పాస్టర్ చెప్పింది నిజమే మంచిదని అనిపిస్తే మరి మీ చర్చికి వెళ్ళండి. అవును, ఇప్పుడు ఈ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఫాదర్లు కానీ, అంటే కొంతమంది బయటకు మనకు కొన్ని వార్తలు కూడా ఫాదర్ అంటే క్యాథలిక్ వాళ్ళని ఫాదర్స్ అంటారు, ఓకే, పాస్టర్లని ప్రొటెస్టెంట్ పాస్టర్స్ అంటారు. అయితే వీళ్ళు అమ్మాయిలని ఇట్లా వాళ్ళ దగ్గర పిచ్చిగా బిహేవ్ చేయడం కానీ, అమ్మాయిలను వాడుకోవడం కానీ, ఇదంతా బయటికి చెప్తే బాగుండదు అని బెదిరింపులు కానీ, ఇవన్నీ బాగా జరిగినాయని వార్తలు వచ్చినాయి. అవును, వాస్తవమే. వాళ్ళ చర్చిలు పెట్టేది అందుకే కదా. వాళ్ళు అసలు అమ్మాయిలను వాడుకోవడము, అమ్మాయిలను బెదిరించడము, వాళ్ళ భర్తలను బెదిరించడము, ఇవన్నీ ఇప్పుడున్న క్రైస్తవులకు తెలియదా ఇట్లా జరుగుతాయని? ఇప్పుడు వాళ్ళు బయటికి రాలేరు. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నాను, బయటికి రాకపోవడానికి గల కారణాలు ఏంటంటే, ఇప్పుడు మా ఇంట్లో ఒక పెద్ద దిక్కు కావాలి, మా చెల్లికి పెళ్లి చేయాలనుకోండి, లేదా మా ఇంట్లో గృహ ప్రవేశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా పాస్టర్ చూసుకోవాల్సిందే. వేరే వాళ్ళు మళ్ళీ హిందుత్వంలో పిలుచుకొని వచ్చి అనుకోండి, మళ్ళీ ఒక్క బంధువులు కూడా రారు. ఇంట్లో పూజ చేసుకుంటున్నప్పుడు ఒక్క బంధువులు కూడా రారు. ఇట్లాగన్నమాట. ఇప్పుడు కుటుంబాలని కూడా చర్చిని వదలలేక ఎందుకు అంటిపెట్టుకున్నారంటే, ఆ కుటుంబాలన్నిటికీ ఆసరా, పెద్ద దిక్కు, మాట్లాడడానికి కావాల్సిన సపోర్టు. ఆ ఇంట్లో ఆడపిల్ల పెద్ద మనిషి అయింది, ఆడపిల్లకు పెళ్లి చేయాలి, లేదా ఆ ఇంట్లో ఏదైనా ఎన్ని కూడా దగ్గరుంటే పెద్ద దిక్కు మాట్లాడాల్సింది పాస్టరే కదా, చూసుకోవాల్సింది వాడే కదా, ఇలాగన్నమాట. అవును, నేను ఒకటి విన్నానండి, రీసెంట్గా మీరు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు, అది అంటే మంచి వ్యూవర్షిప్ కూడా బాగానే ఉంది. ఓకే. ఆ తర్వాత సడన్గా చూసేసరికి ఆ ఛానల్లో మీరు ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన వీడియో డిలీట్ అయిపోయింది. ఏంటి అసలు అక్కడ ఏం జరిగింది? వాళ్ళు డిలీట్ చేయడానికి కారణం ఏంటి అసలు? నేను బైబిల్ రిఫరెన్స్ అన్ని నేను కెమెరా ముందు చెప్పాను, నేను ఆధారాలన్నీ నేను చూపించా. వాళ్ళందరూ నిజంగా నేను చెప్పింది అబద్ధాలు అయితే నా మీద కేసు పెట్టచ్చు, లేకపోతే నేను చెప్పింది అబద్ధాలు అని చెప్పి వాళ్ళు వీడియోలు పెట్టచ్చు. ప్రవీణ్ చెప్తుంటే బైబిల్ అలా లేదు అని వాళ్ళు నిజంగా చేయగలిగితే. కానీ వాళ్ళు ఏం చేశారు, ఈ వీడియో చూస్తే క్రైస్తవులను ఆలోచించి ఎవరైనా చర్చి మానేస్తే మన వ్యాపారాలు కొప్పుకొలిపోతాయో మన భయంతో వాళ్ళు డిలీట్ చేశారు. ఇది నా సక్సెస్ అంటాను నేను. ఎందుకంటే నేను ఒక కామన్ మ్యాన్ని, నా ముందు వెనక ఏం లేదు, ఒక సాధారణమైనటువంటి వాడిని. నేను మాట్లాడే నా మాటలు అంత పవర్ఫుల్గా ఉన్నాయా? ఇప్పుడు వీడియో డిలీట్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఎందుకు వచ్చింది? నేను చెప్పింది అబద్ధము అయితే నువ్వు నిజం అని చెప్పి ప్రూఫ్ చేయండి. నేను చెప్పింది బైబిల్లో లేదంటే నిజం చెప్పింది మీరు చూపించండి. నేను చెప్పింది అవన్నీ సంస్కారము, జ్ఞానం, నా పుస్తకాలు తప్పని చెప్పేసి మీరు మీ చర్చిలో చెప్పి ఇలాంటి పుస్తకాలు నమ్మకండి, ఇవన్నీ బైబిల్లో లేవు అని చెప్పేసి మీరు కొట్టేసేయండి. అవన్నీ బైబిల్లో లేకపోతే నేను ఇప్పటికెప్పుడు జైల్లో ఉంటా. ఇన్ని రోజులు బయట తిరుగుతుండేవని కాదు. ఇవి ఆల్రెడీ వీటి మీద కేసులు అయినాయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళినాయి. వరంగల్ పోలీస్ స్టేషన్ అంటే నేను లేదు, మా టీం వాళ్ళు పంచుతూ ఉంటే అవి తీసుకొని స్టేషన్ దాకా వెళ్ళారు, వరంగల్ దగ్గరికి వెళ్ళారు, బైబిల్ పక్కన పెట్టుకున్నారు, రెండు చూశారు, ఉన్నాయి కదా, ఉందే కదా పంచింది, మీకేంటంటే అని చెప్పేసి అని అలా కేసులు కూడా కొట్టేశారు. అలా ప్రచారం చేయాలి, అంతేగాని వీడియో డిలీట్ చేయించి నేను గెలిచేసాను అనుకుంటే ఏం చేయాలి? అది కూడా వాళ్ళ సభలు పెడితే వేలాది మంది భక్తులు వస్తారు ఆ చర్చికి. ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటారు, ఒక సభ మీటింగ్ పెడతారు, లైవ్ టెలికాస్ట్ అనిపిస్తుంది, ఇంతమంది ఉన్నారా అని అనిపిస్తుంది. వాళ్ళే భయపడుతున్నారంటే నేను గెలిచినట్టు కదా. కానీ నాకు ఒకటి డౌట్ అండి, ఇప్పుడు మీ మిసెస్ భయపడదా? ఎందుకు మనకి ఇవన్నీ అవసరమా? అందరినీ మీద ఇట్లా వ్యతిరేకంగా మాట్లాడదా అంటే రేపు నీ మీద దాడి జరిగితే నేను తట్టుకోలేను, ఎందుకు ఇవన్నీ ఆపితే అయిపోతుంది కదా అని మీ కుటుంబ సభ్యులు, మీ మిసెస్ అన్నారా? అంటే ఫస్ట్లో ఉన్నాయి భయము, 3-4 సార్లు వద్దు అని ఏడ్చిన క్షణాలు కూడా ఉన్నాయి. నేను పోలీస్ స్టేషన్లో వెళ్ళినప్పుడు, ఈ రంజిత్ తోఫిర్ కేసు విషయం అయినప్పుడు, ఇవన్నీ ఇప్పుడు అలవాటు చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు భయం అనేది వాళ్ళ సైడ్ రావాలి. ఎందుకంటే మన దేశంలో ఉన్నట్టు చెప్తారు, అరే ప్రవీణ్ జోలికి రాకూడదు, ప్రవీణ్ జోలికి వస్తే మనకేదో అయిపోతుంది అనే భయం వాళ్ళకి రావాలి ఫస్ట్. నేను ఎందుకు భయపడాలి? నేను అబద్ధాలు చెప్తున్నానంటే నేను భయపడతా, నేను తప్పు చేస్తున్నానంటే నేను భయపడతా. ఇప్పుడు నేను నేను ఇవన్నీ వదిలేసి హ్యాపీగా నేను ఉద్యోగాలు చేసుకుంటాను. నేను అసలు ప్రాంక్ ఛానల్ పెట్టుకున్నా నాకు మిలియన్స్ వ్యూస్ వస్తాయి, ఇవన్నీ పక్కన పెట్టేస్తాయి. కానీ నాకు ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. ఎందుకంటే తప్పు చేసేవాడు కన్నా, మోసం చేసేవాడు కన్నా, మోసపోయేవాడు కన్నా, ఈ మోసం అని తెలిసి మౌనంగా ఉన్న మేధావిది తప్పు. ఈరోజు నేను
నేను కంటి నిండా నేను నిద్రపోగలుగుతున్నాను అంటే దానికి కారణం ఏంటంటే కనీసం ఈ బైబిల్లో ఉన్నటువంటి విషయాలు తెలియజేసి ఎంతోమంది హిందువులు గ్రామాలకు వెళ్ళి కాపాడగలుగుతున్నాను, ఎంతోమంది పాస్టర్లు. ఆ సాటిస్ఫాక్షన్ నాకు చాలు. నాకు కోట్లు సంపాదించుకోవడం వద్దు, నేను శాశ్వతం కాదు. మా అంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు నేను శాశ్వతం కాదు కదా. నేను ఎంత సంపాదించుకున్న ఆ సంపాదన నేను తీసుకుపోను కదా. కానీ ఇంతమందిని వీళ్ళ నుంచి కాపాడగలుగుతున్నాను అంటే నా అంతరాత్మ నువ్వు ఏం చేస్తున్నావు ప్రవీణ్, నువ్వు ఏం చేయగలుగుతావు అని నన్ను అడిగింది అనుకో, నేను సమాధానం చెప్పుకోవాలి కదా. ఇదే 56 ఏళ్ళ తర్వాత నా లైఫ్ ఒక సంతృప్తి నాకు ఇస్తుంది, నా జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది.